చెప్తున్నాడు ఆయన? తథా సచాహం పరివేడు కామః. నేను కూడా అలాంటి బుద్ధి లేని వాడిని. నేను కూడా కోరిక కోసమే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ కామం అని చెప్పి పరివేడు కామః, వివాహం ఆడడానికని, ఆ కోరిక తీర్చుకోవడం కోసమే తథా సచాహం, నేను కూడా అలాంటి వాడిని వచ్చాను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు? ఎలాంటి అమ్మాయిని అంటే సమానశీలాం గృహమేధధేనుం. ఎలా అయితే ఒక కన్య నాతో పాటు అంటే ఏదైతే ఏమంటారు గృహస్థ జీవనానికి నాకు తగిన కన్య అంటే ఎలా అయితే ఆయన అభిప్రాయాలు భావాలు ఉంటాయో దానికి అనుగుణంగా ఉండే ఆవిడ్ని, ఆ సమానశీలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. అదను ఇక్కడ గృహమేధ ధేనుం అన్నాడు. ఎందుకు ఆవుతో పోల్చాడు ఆ ఆడమ్మాయిని? నాకు అలాంటిది కావాలి అనేసి. ఎందుకు అంటే ఎందుకంటే ఆవు చాలా ఓర్పు ఉంటుంది కదా మాతాజీ, తల్లి సమానం అనే ఉమ్, అని అనుకోవచ్చు. యా మాతాజీ, ఒకటి అది కరెక్ట్. బట్ ఇక్కడ Yes. వాడింది సాధు ఏంటంటే జంతువు అని విష- అంటారు కదా మాతాజీ, ఏం సాధు మాతాజీ? జంతువు అని కూడా అంటారు కదా. సాధు జంతువు అయితే మన ఆటోలో అంతా సాధు జంతువులు అంటారా? అంటే ఇప్పుడు సెల్ఫ్లెస్ గా చదివింది ఉండాలి మాతాజీ అని. ఎక్కడో ఉంది, సాధు సెల్ఫ్లెస్ గా జంతువు అని. ఉండాలి ఆయన అన్ని. ఇప్పుడు కోరికలు అవి తీర్చేటట్టు. కోరికలు తీర్చేటట్టుగా అలాగ అందుకొని గృహస్థ జీవనానికి సరిపడా కోరికలు తీర్చేలాగా ఆవు చూడండి, తనకంటూ తీసుకునేది ఏమీ ఉండదు. మొత్తం ప్రతి అవయము కూడా ఎప్పుడు కూడా ఇతరులకి ఇచ్చే దానిలోనే ఉంటుంది. చర్మంతో సహా ఏది చూసుకున్నా, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఏది చూసుకున్నా మనకి అన్నిటికీ ఆరోగ్యకరం ఉపయోగకరమైనదే తప్ప. అందుకొని ఆ విధంగా ఏంటి అంటే గృహం మీద ఇంకోటి ఏంటంటే విష్ణు చక్రవర్తి వాళ్ళు చెప్తారు ఏంటి అంటే ఆచార్యులు, ఇంకోటి నేను ఒక ఎద్దులాగా పిచ్చిలాగా, అంటే ఎద్దు చూడండి ఎంత పని చేసినా ఆ చిన్న గడ్డి కోసమే లాస్ట్ లో. ఎందుకంటే గాడిద చాకరీ చేస్తుంది, అని ఎలా అయితే గాడిద ఎలా చేస్తుందో ఎద్దు కూడా అంతే. దానికి ఒక బండేసి లాక్కుపో అంటే పొలం అంతా దున్నేసి వస్తుంది. ఏంటి? సాయంకాలం పెట్టే కొంచెం గడ్డి కోసం అన్నమాట. సేమ్ అలాగే నేను ఒక ఎద్దులాగా వచ్చి నేను కోరిక కోరుతున్నాను, నాకు ఒక ఆవు లాంటి అమ్మాయిని ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నారు అని కూడా ఒక పోలిక చెప్తారనమాట దీంట్లో. సో ఆ విధంగా ఒక అమ్మాయిని సమానశీలత, అదేని సమానశీలం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఉపేయివాన్ మూలం అశేష మూలం. దీకోసం నీ దరి చేరాను. మలా అశేష మూలం అంటే అన్నిటికీ సర్వులకి మూలం ఏంటి? భగవంతుడు. భగవంతుడి యొక్క పాదాలు. నీ పాదాలే అన్నిటికీ మూలము. అన్ని మనం ఎక్కడి నుంచి వచ్చామంటే నీ పాద పద్మే ఆశ్రయం అన్నిటికీ కూడా. అలాంటి వాటిని నేను ఒక చిన్న కోరిక కోసం నీ దగ్గరికి వచ్చాను. కానీ దురాశయ అది కామ దుగాంగ్రి పశ్య. ఎందుకు నేను నీ దగ్గరికే వచ్చాను ఆ కోరిక కోసము అంటే, నువ్వు కల్పవృక్షం లాంటి వాడివి. నువ్వు ఎలాంటి వాళ్ళకైనా కోరికలు తీరుస్తూ ఉంటావు, ఎలాంటి కోరికలతో వచ్చిన వాళ్ళకైనా. అందుకొని నేను వచ్చి నీ పాద పద్మాన్ని ఆశ్రయించాను. నాకు ఎవరు కావాలి అంటే సమానశీలత్వంతో ఉన్న ఒక ఆవు లాంటి అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యి. అల్ప బుద్ధుల్లాగే నేను కూడా నీ దగ్గరికి వచ్చాను అనేసి సింపుల్ గా చెప్పాడు అనమాట. సో నేను కూడా అదే టైపు. కాకపోతే నేను నిన్నే ఎందుకు పట్టుకున్నానంటే నువ్వు అందరికి పాద పద్మాలకి మూలము, నువ్వు కల్పవృక్షం లాంటి వాడివి కాబట్టి ఏ కోరికైనా తీరుస్తావు కాబట్టి వచ్చాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే దీనికి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ మెయిన్ గా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూశారు అంటే మనకి ఈ పెళ్లి అనేది అసలు ఎలా చేసుకోవాలి అనేది ఇందులో మెయిన్ పాయింట్ అన్నమాట. వెనకటి రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా జరిగాయి? డిబేట్ పెట్టుకున్నాం ఇప్పుడు. 4 రోజుల పెళ్లిళ్ళు మాతాజీ. అయ్యో, పెళ్లి అంటే చేసేది కాదు మాతాజీ, సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ ఇంకా పెళ్లి అవ్వలేదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం. ఒక వధువుని పెద్దవాళ్ళు చేసిందే ఒప్పుకుందరు మాతాజీ. పెద్దవాళ్ళు చేసేది ఒప్పుకునేవారు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటి, వాళ్ళకి వాళ్ళే చూసుకుంటున్నారు. పెద్దవాళ్ళు చేసిందే కరెక్ట్ అవ్వాలని ఏంటి మాతాజీ ఎందుకంటారు? వాళ్ళు చేసిందే బెటర్ అని చెప్తారు. అంతకు ముందు రోజుల్లో ఏదైనా ఒక అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, చూడడానికి వెళ్తున్నారు అనుకోండి, కూడా ఒక పెద్దవాళ్ళని 4-5 తీసుకొని వెళ్తారు. ఎందుకంటారు వాళ్ళని తీసుకొని వెళ్తారు? వాళ్ళకి అనుభవం ఉంటుంది మాతాజీ. హరే కృష్ణ. ఏ అనుభవం ఉంటుందంటారు? వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కదా మాతాజీ, ఎంత 4 శ్రద్ధగా కార్యాలు చేస్తారు కదా. ఆలోచిస్తారు కదా మాతాజీ వాళ్ళు, పెద్దవాళ్ళు.
ఓకే వాళ్ళ ఒక వంశ ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వీకుల గురించి కూడా ఆలోచిస్తారు కదా మాతాజీ. వాళ్ళ ఆలోచిస్తారు, కరెక్ట్, అది కరెక్ట్. యాక్చువల్ గా మెయిన్ గా చెప్పాలి అంటే మాతాజీ, ఎప్పుడైనా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అనుకోండి, మన ఇల్లు ఎంత గందరగోళంగా ఉంది, ఆ రోజు ఏం చేస్తాం మాతాజీ మనం? సర్దుకుంటాం క్లీన్ మాతాజీ. సర్దుతాం మాతాజీ. చాలా నీట్ గా పెట్టేసి, అంటే వాళ్ళకి ఇంప్రెషన్ ఎలా ఉండాలి, బెస్ట్ వీళ్ళు చాలా బాగా ఉంచుకుంటారు అని ఇంప్రెషన్ రావాలని ట్రై చేస్తామా లేదా మనం? అవును అవును మాతాజీ. మాతాజీ. నిజంగా అయితే ఎవ్రీడే అలా ఉంటుందా మన ఇల్లు? ఉంటుంది కానీ మాతాజీ. ఇంకా బాగా కొంచెం చేసుకుంటాం మాతాజీ. ఓకే, కొంచెం నీట్ గా పెడతావేమో, కానీ బెస్ట్ అన్నట్టు చూపించాలని ట్రై చేస్తామా లేదా చుట్టాలు వచ్చినప్పుడు? చేస్తాం అవును చేస్తాం. సో ఇప్పుడు అవును పెళ్లి సంబంధం చూడడానికి వచ్చారనుకోండి, అప్పుడు బెస్ట్ గా చూపిస్తామా లేకపోతే ఎలా చూపిస్తాము? యాజ్ ఇట్ ఈస్ బెస్ట్ గా గా చూపిస్తామా? చూపిస్తాం. చాలా బెస్ట్ నీట్ గా అణుకువగా, ఒకవేళ ఆ పిల్లకి కోపం ఉన్నా, అమ్మా ఈ రోజుకి నువ్వు అణుకువగా ఉండమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి పెడతాము. పెడితే ఏంటి, ఇప్పుడున్న పిల్లలు దాన్ని గ్రహించగలరా? లేదు. కానీ ఇప్పుడు ఈ తీసుకెళ్లే నలుగురు పెద్దవాళ్ళు ఏంటంటే, ఆ అమ్మాయితో కూర్చొని ఒక 4 మాటలు, అమ్మాయికని అబ్బాయికని, నేను ఇద్దరికీ చెప్తున్నానే, ఇది ఓన్లీ అమ్మాయికి అనుకోకండి, ఒక మంచి 4 మాటలు మాట్లాడతారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి నడిచే నడక గాని, మాట్లాడే మాటల్ని బట్టి కానీ, వీళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి కానీ ఆ అమ్మాయి స్వభావం ఏంటి అనేది కనుక్కోగలుగుతారు వాళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్ పెద్దవాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండి, ఓకే వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళు కొంచెం ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేది గెస్ చేయగలుగుతారు అనమాట. సో అందుకని ఓకే, ఈ అమ్మాయి అయితే మనవాడికి కరెక్ట్ గా సరిపోతుంది, ఈ అబ్బాయి అయితే మన అమ్మాయి కరెక్ట్ గా సరిపోతుంది, మనం పెళ్లి చేసేయచ్చు అని చెప్తారు. అలా వాళ్ళ 4, 5 యాక్సెప్ట్ చేసిన తర్వాత చేసేవాళ్ళు. అందుకని అవి ఎక్కువ రోజులు కూడా ఉండేవన్నమాట. గిడాకులు అనేవి వచ్చేవి కాదనమాట. సో ఇది అదే ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే, పూర్వకాలంలో మనకి ఈ సంబంధాలు అనేది పెద్దవాళ్ళు చూసేవాళ్ళు. చూసిన తర్వాత కూడా జాతక చక్రం అనేది కంపల్సరీ చూసేవాళ్ళు అనమాట. ఆ జాతక చక్రం చూసి 2 సరిపోయాయి అయితే మధ్యకాలంలో అసలు మానేశారు, జాతకాలు చూడడం అనేది మానేశారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఎలాగా అంటే ఓన్లీ ఏంటంటే వాళ్ళిద్దరికి పడుతుందా లేదో, ఏదో నాకు అంత తెలియదు దీంట్లో జ్యోతిష్యంలో, అంటే మా అక్కల అమ్మాయి చూసేటప్పుడు చూశాను. గణాలు మాతాజీ, గణాలు గణాలు కొంచెం లెక్కేస్తారు అంతే తప్ప, దానికి ఇంతకు మ్యాచ్ అవ్వాలి, ఇన్ని ఉండాలి, ఇంత ఉంటే చాలు అని లెక్కేసుకుంటారు. అది లేకపోతే వీళ్ళు ఒక పులి అలా అయితే ఏదో ఇటువైపు మేక ఏదో చెప్తూ ఉంటారు, నాకు అంత తెలీదు. సో పులికి మేక కావాలంట. పులికి మేక కావాలి, సో ఇది సరిపోతుంది వీళ్ళకి ఉంటుంది ఇంతవరకే. కానీ ఇప్పుడు ఎలా డీప్ గా వెళ్ళిపోయారు అంటే, బీభత్సంగా వెళ్ళిపోయారు. ఎంతంటే ఇంకా అవివో గణగణాలు 64కి ఎన్ని ఉండాలి, 64కి 60 సెట్ అవుతున్నాయి, ఇంకో 4 రావట్లేదు, కుదరట్లేదు, ఇది అదొకటి. ఇంకోటి కొంతమంది ఇప్పుడు చెప్పే ఆస్ట్రాలజీస్ నమ్మచ్చా మనం? అందరూ కరెక్టే చెప్తారా? చెప్పారు లేదు మాతాజీ. మాతాజీ, చెప్పరు మాతాజీ. డబ్బులు ఇచ్చినాక వచ్చి చెప్తారు వాళ్ళు. డబ్బులకు చెప్తున్నారు అంతే. డబ్బులకి చెప్తారు. ఓకే, ఒకవేళ నేను మంచి ఆస్ట్రాలజీని చూసారనుకోండి మాతాజీ, ఓకే ఇప్పుడు వాళ్ళు చెప్పింది నమ్మి మనం చేయొచ్చా వివాహం? అసలు ఎవరు కరెక్ట్ చెప్తారో మనకు ముందు తెలియదు కదా మాతాజీ. నేను అందరూ మంచి అలాగే అతను చూసి ఇస్తాను మాతాజీ. సరోజిని మాతాజీ మీకు అయితే చేస్తాం మాతాజీ. లేదు మాతాజీ. అంటే చేయాలి మాతాజీ అంతే. నమ్మాల్సి ఓకే ఒకటి వస్తుంది కదా అడుగుతాను మాతాజీ. మాతాజీ, ఇప్పుడు పిల్లలు ఎలా పుడుతున్నారు మాతాజీ? నార్మల్ డెలివరీలు ఇంద్రియాల కలయిక అవుతున్నాయా? వల్ల. నార్మల్ డెలివరీలా సిజేరియన్లా మాతాజీ? సిజేరియన్స్ అని. సిజేరియన్లే మాతాజీ. లేదు. 90% సిజేరియన్లు సిజేరియన్. సిజేరియన్లు ఎలా చేయించుకుంటున్నారు? నక్షత్రం చూసి తిథి చూసి చేయించుకుంటున్నారు మాతాజీ. అన్ని చేయించుకుంటున్నారు. మేమే సో ఇప్పుడు చెప్పుకుంటాము. వాళ్ళది కరెక్ట్ అంటారా వచ్చేది, వాళ్ళ జన్మ కాదు, తీసుకున్నది? కాదు. కాదు కాదు. మాతాజీ. సో ఇప్పుడు నేను మంచి ఆస్ట్రాలజర్నే తీసుకొచ్చాను, బట్ ఆయన చెప్పేదంతా కూడా మనం పుట్టించిన టైము, భగవంతుడు పుట్టిస్తున్న టైం కాదు కదా అది. Yes, మాతాజీ. అవును మాతాజీ. సో ఇప్పుడు అది నమ్మొచ్చు అంటారా మనం? లేదు. నమ్మొద్దు. నా లెక్క ప్రకారం అయితే కరెక్ట్ కాదు మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్ కాదు. సో అది మాతాజీ అందుకని అలా అంటే అలా పుట్టినా కూడా, అలా చూయించుకొని పుట్టినా కూడా ఆయన ఆయన అనుకున్న టైంకే పుడతారు అని అంటారు మాతాజీ. అంటే ఐ మీన్ ఎంతో అంటే ఇది విన్నాను మనని మాతాజీ. మనము సంతృప్తి పరచుకోవడమే అవుతుంది మాతాజీ. అంటే యాక్చువల్ గా అట్లా అయితే అంటే మనం ఎంత తెలివితేటలు ప్రవర్తించి అంటే చూపించినా కూడా, అంటే వన్స్ అగైన్ అటు ఇటు కూడా అవుతుంది కదా మాతాజీ. అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అట్లా సెకండ్స్ లో తేడా వస్తుంది కాబట్టి మాతాజీ అప్పటికి కూడా మనం అనుకున్న టైం అవ్వదు అని అది ఎక్కడో అన్నారు. రేర్ గా జరుగుతుంది మాతాజీ. నేను మా అక్కళ్ళ అమ్మాయికి చూశాను,
కరెక్ట్ గా నిమిషం సెకండ్స్ తో సహా చెప్పాము ఈ టైంలో కావాలి అనేసి. కరెక్ట్ గా బిడ్డను తీసి కరెక్ట్ గా అదే టైంకి బయటకు వచ్చిందమ్మా అని చెప్పేశారు. వాళ్ళు చెప్పింది నమ్మాలి. ఇప్పుడు అదే కాక మాతాజీ డెలివరీ దగ్గర అక్కడ ఎంతవరకు ఖచ్చితంగా చెప్తున్నారు అది తెలియదు. సో ఎక్కువగా ఏంటంటే నార్మల్ డెలివరీస్ అయినవి మనం లెక్కేసుకోవచ్చు ఇది. సో ఇది ఓకే మీరు అన్నట్టు ఆ టైం కృష్ణ పర్మిట్ చేస్తే వచ్చాడు అని కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే రకరకాలుగా ఉన్నాయి. బట్ కానీ అట్లీస్ట్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి చూసుకొని చేసుకుంటే మంచిది అనేది మనకి ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట. జస్ట్ నేను ఒక మామూలుగా ఈ జాతక చక్రాలని ఎంత వరకు అనేది మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అంటే తీసుకొస్తున్నాను అంతే ప్రభుపాద్ తప్ప. కూడా ఇదే ఫాలో అవ్వమని అంటున్నారా మాతాజీ? మాతాజీ అంటే ఒక 25 ఇక్కడ చూడండి, యువతి యువకులు నిజంగా కలిసి ఉండగలరో లేదో తెలుసుకుంటూ వారి జాతక చక్రములు తల్లిదండ్రులు పరిశీలించుట 25 ఏళ్ల కిందటి వరకును ప్రస్తుతం కూడా బహుశా జరిగి ఉండొచ్చు. ఎందుకు ఇది ఎప్పుడో రాశారు ప్రపాదుల వారు, అందుకని ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు అని చెప్పి రాశారనమాట. అందుకని మన 2 విషయాలు ఎప్పుడైనా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 2 విషయాలు చూడాలి. ఓన్లీ అమ్మాయిది శారీరక, అమ్మాయి కానీ అబ్బాయి కానీ శారీరకంగా బాగున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కానే కాదు. మెయిన్ గా వాళ్ళ స్వభావాలు అనేవి కలవాలి. ఆ స్వభావాల రీత్యా అవి కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓన్లీ ఆ అమ్మాయిది ఒకటే చూస్తే సరిపోదు, వాళ్ళ రిలేషన్ లో ఉండాలి. వెనకటి రోజుల్లో ఎన్ని తరాలు చూసేవాళ్ళు? అటు 7 తరాలు తరాలు చూస్తారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు 7 అనేవాళ్ళు. తరాలు అంత 7 లేకపోయినా తరాలు. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రభావం పిల్ల మీద ఎంత ఉంటుంది, ఇదంతా కూడాను అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఈ 2 ప్రపాదులు వారు చెప్తున్నారు. ఒకటి జాతకం ప్రకారం, రెండోది ఒకటి పెద్దలు కుదిర్చునివి ఉండాలి, మూడోది వచ్చేసి మనకి ఆ ఫ్యామిలీలో వాళ్ళందరినీ కూడా పరిశీలించి దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకోవాలి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఇవి ఏవి చెయ్యకుండా పెళ్లిళ్ళు అవుతే ఏమవుతున్నాయి అంటే వాళ్ళు ప్రశాంతంగా జీవించడం లేదు, బట్ విడాకులు అనేది చాలా ఎక్కువైపోయాయి అనేది మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి హరే ఈ కృష్ణ నెక్స్ట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. పిల్ల కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూస్తాను పోతే వాళ్ళ ఇంట్లో గూట్లో అప్పుడు ఒక ప్రమిదలలో నూనె పోసి దీపం పెట్టేవాళ్ళు కదా మాతాజీ. అది ఎక్కువ కారిందా తక్కువ కారిందా అని చూస్తారట మాతాజీ. అది ఎక్కువ దార కట్టినట్టుంటే అబ్బో వీళ్ళు ఉదార స్వభావమే, వీళ్ళు అన్నిటికీ కూడా ముందుకు ఉండి ఐలేయగలిగి చేస్తారని చెప్పుకునే వాళ్ళట మాతాజీ. ఆ గూట్టే ఎత్తగా నూనె కారింది. తెలియదు మాతాజీ. రకరకాలు ఓకే. సో ఇంకోటి ఇందాక మాతాజీ చెప్పారు కదా ఎందుకు ఆవుతో పోల్చారు, అది ధర్మ అర్థ కామాలందు కూడా మనకి భార్య అనేది ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనము ఒక భర్త వెనకాల ఉండి ఆయనకి, ఇప్పుడు మీకు అదంతా కూడా నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది, ఏ విధంగా ఈ కర్దమమునికి దేవహూతి హెల్ప్ చేస్తూ ఉంది. ఆమె ఒక రాణిగా ఉండి ఆ తర్వాత ఎలా తయారైపోయింది ఆయన సేవ చేసుకుంటూ అనేది మనం తర్వాత చూస్తాం అనమాట. సో ఎవరికైతే ఒక మంచి భార్య దొరికింది అనుకుంటాము అంటే అది ధర్మ అర్థ కామాలు అన్నిట్లో కూడా, అంటే ఆధ్యాత్మికంగా హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుందో అలాంటిది. కానీ యాక్చువల్ గా ఏంటంటే ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏం చెప్తారు అంటే అధిక ధనం గాని, చక్కని పుత్రులను కానీ, లేకపోతే అనుకూలవతి భార్య కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తారు. కానీ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే వీటన్నిటికన్నా కూడా అనుకూలవతి భార్య ఉంటే పరమ అదృష్టవంతుడు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆ అనుకూలవతి అయినప్పుడే వాళ్ళని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, లేకపోతే అవదు. సో అందుకే మనం ఏం చెప్పుకున్నాము, మగవాళ్ళైతే వాళ్ళకి బ్రహ్మచర్యం నేర్పించాలి, ఆడవాళ్ళకైతే పాతివ్రత్యం గురించి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు అనుకూలవతులుగా మారగలుగుతారు, వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో అది అందుకని అది ఎప్పుడు కూడా స్వభావాల రీత్యా ఎంచుకోవాల్సిందే తప్ప ఈ ఆకర్షణ కోసం వీటి కోసం కాదు అని చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో వివాహాలు ఎలా అంటే మైథున సుఖం మీదే ఆధారపడి ఉంటున్నాయి. సో ఎప్పుడైతే ఆ సుఖాల లెవెల్ తేడాలు వస్తాయో వెంటనే విడాకుల కింద వస్తున్నాయి అనేది ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే ఎందుకు భగవంతుడు ఈ డైరెక్ట్ గా వెళ్ళి భగవంతుడిని అడుగుతున్నాడు. మామూలుగా మనకి మంచి పత్ని కావాలి అంటే మా పార్వతీదేవిని పూజించాలి అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడుతూ ఉంది కదా. కానీ ఎందుకు కర్దమని ఆమెను అడగకుండా, దేవిని అడగకుండా డైరెక్ట్ గా భగవంతుడిని అడిగాడు? అది శ్రేయస్కరం అంటారా కాదంటారా? శ్రేయస్కరమే మాతాజీ. శ్రేయస్కరమే. ఇవాళే మనం ఇందాకే మాతాజీ శ్లోకా కూడా చదివారు. ఏం శ్లోక? అకామ సర్వ కామోవా
మోక్ష కామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కొంతమంది కోరికలతో, కొంతమందికి ఏ కోరికలు లేకుండా, కొంతమంది మోక్షం కోసం కూడా మనల్ని నర్తిస్తూ ఉంటారు అనేసి మనకి భగవద్గీతలో చెప్పారనమాట. సో ఈ 3 రకాల్లో దేనికోసమైనా కూడా భగవంతుణ్ణి చేస్తూ ఉంటారు. అది అలా చూసుకున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఒక రకంగా బెటరే. ఎందుకంటే ఆ దేవత ఈ దేవత దగ్గరికి వెళ్ళడం దీనికన్నా కూడా డైరెక్ట్ గా భగవంతుడిని అడగడమే బెటరు అని. ఎప్పుడైతే అలా భగవంతుడిని అడుగుతామో, ఇందాక మాతాజీ అన్నట్టు తీరుస్తూ ఉంటే వాళ్ళు ఇంకొన్ని రోజులకి ఆయన అలా భగవంతుడి యొక్క పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, హయ్యర్ టేస్ట్ కి అలవాటు పడిపోతాము. ఈ కోరికలు ఏంటి, నేను అనవసరంగా ఇలా అడుగుతున్నాను అనేసి ఒక రకంగా చేదరింపు అనేది వస్తుంది. వచ్చేసి వాళ్ళు పూర్ణ భక్తులుగా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని చివరికి చిన్నగా ఏ కోరికలు లేకుండా కూడా మనము అయిపోతూ మనం ఓన్లీ భగవంతుని భక్తే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అందువలన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, గర్ధముమని అడిగింది తప్పేమీ కాదు, అట్లీస్ట్ అదైనా ఒక రకంగా మంచిదే అన్నట్టుగా ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అదే చిన్నగా స్టెప్ గా ఇదంతా చెప్తుంది. శ్రీకృష్ణ భగవాన్ని అర్చించు క్రమముగా అతడు విశుద్ధ భక్తుడే అత్యాశకు దూరుడగును, ఆ పరమపురుషుని అర్చించడం వలన కలిగడి లాభం ఇదియే అని. మిగతా వాళ్ళతో చేస్తాం అనుకోండి, ఆ కోరిక తీరినట్టనే ఇంకో కోరిక, ఇంకో దేవత దగ్గరికి వెళ్తాం, ఇంకో దేవత దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా ఎప్పుడైతే ఈ భగవంతుడిని చేస్తూ ఉంటామో మనము చిన్నగా మనలో ఈ విరక్తి అనేది, లేకపోతే ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయడం అనేది. ఎందుకంటే మనం హయ్యర్ టేస్ట్ కి అలవాటు పడిపోతే ఆటోమేటిక్ లోయర్ మర్చిపోతామని చెప్పుకున్నాం కదా. సో అందువలన చిన్నగా అలా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బెస్టే అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. ఒకటి బెయిడ్గా భార్య అనేది సమానశీలంగా, భార్య అయినా భర్త అయినా స్వభావం రీత్యా ఒకటిగా ఉండాలి. మన ఆధ్యాత్మికంగా హెల్ప్ చేసేలాగా ఉండాలి. పెద్దల వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవాలి. జాతకం ప్రకారం చూసుకొని పెళ్లి చేసుకోవాలి అనేది ఇది సారాంశం అన్నమాట. అంటే ఒక వైఫ్ని హస్బెండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఇందులో ఇచ్చారు. ఓకే, మరి ఇప్పుడు అయితే భగవంతుడు అంటా ఉన్నాడు, ఓకే నువ్వు ఇందాకే చెప్తున్నావు కోరికలన్నీ తుచ్చమన్నావు, మరి దానికోసం ఇప్పుడు నన్ను వివాహం కోసం నన్ను అడిగావు, ఎందుకు అట్లాగా చతుష్కుమారుల్లాగా వాళ్ళలాగా నువ్వు కూడా వివాహం చేసుకోకుండా ఉండొచ్చు కదా, ఎందుకు నువ్వు వివాహాన్ని అడుగుతున్నావు అనేసి వదిలిపెట్టచ్చు కదా అనేసి భగవంతుడు అడిగితే దానికి సమాధానంగా ఏంటి అనేది మనకి ఈ నెక్స్ట్ శ్లోక, నేను ఎందుకు దీన్ని అడుగుతున్నాను అనే దానికి ఈ శ్లోక చెప్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ ప్రజాపతేస్తే వచసాధీశతంత్యా లోక కిలాయాం కామహతోనుబద్ధః అహం చ లోకానుగతో వహామి బలిం చ శుక్లా నిమిషాయ తుభ్యం. హరే కృష్ణ మాత చదవాల సరోజన చదవండి మాత. ప్రజాపతేస్తే వచసాది చాతన్య లోకా కిలాయాం కామహతోనుబద్ధః అహం చ లోకానుగతో వహామి బలించ శుక్ల నిమిషాయ తుభ్యం. హే ప్రభు, సమస్త జీవులకు నీవే పతివి, నాయకుడవై ఉన్నావు. నీ నిర్దేశమునందే బద్ధజీవులందరూ త్రాటిచే బంధించబడినట్లుగా తమ కోరికలను తీర్చుకొనుటలో సంతతమగ్నులై ఉన్నారు. ధర్మస్వరూప కాలస్వరూపుడవగు నీకు నేనును హావుతులను హోసగుదును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. అయితే ఇక్కడ కొంచెం మాతాజీ ఇక్కడ ఇదేంటంటే ఓన్లీ భగవంతుడి గురించి చెప్తున్నట్టు ఉంది కదా. యాక్చువల్ గా మరి నాకు తెలీదు, ఇంగ్లీష్ లో ఒకలాగుంది, ఇందులో ఒకలాగుంది. మరి యాక్చువల్ గా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రజాపతేస్తే వచసాధీశ తంత్య. ప్రజాపతేస్తే అంటే బ్రహ్మ అనమాట, ఎవరైతే సమస్త జీవులకు పతి అయి ఉన్నాడో అతను. ఆయన యొక్క వచస అంటే ఆయన యొక్క నిర్దేశానికి నేను కట్టుబడి ఉండి, ఆయన అంటే ఏదైతే తాడుతో బంధింపబడింది అని చెప్తారు కదా, ఆ తాడుతో బంధింపబడి ఉంటే ఆ తాడు లాంటిది ఏంటి అంటే మాయ తండ్రి యొక్క ఏదైతే ప్రజాపతి బ్రహ్మ ఉన్నాడో ఆయన యొక్క ఆజ్ఞకి నిర్దేశానుసారము నేను కట్టుబడి ఉండి ఇలాంటి ఏంటంటే లోక కిలాయాం ఏదైతే ఈ బద్ధజీవులందరూ నిక్కంగా ఈ కామాచతో జయింపబడి వాళ్ళు అనుబంధులై ఉంటారో అదే విధంగా నేను కూడా మా తండ్రి యొక్క నిర్దేశానికి కట్టుబడి ఉండి నేను ఇలా బందీ అయి నిన్ను కోరుతున్నాను అని చెప్తున్నారు అనమాట ఇందులో. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకి కిందంతా ఓన్లీ భగవంతుడి గురించే వస్తే ప్రభు సమస్త జీవులకు నీవే పతివి ఇలా వచ్చింది. బట్ యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మ
నాకు ఆదేశం ఇచ్చాడు కాబట్టి ఆయన నిర్దేశానుసారము నేను ఈ విధంగా బందీ పడిపోయి నేను నిన్ను కోరికను కోరుతున్నాను అని చెప్పి, ఎలా అయితే మిగతా వాళ్ళు ఏమంటారు ఈ బంధితులయ్యి ఈ కోరికలను కోరుకుంటూ దీంట్లో బంధింపబడి ఉంటారో అలా నేను కూడా వచ్చాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ధర్మస్వరూప కాలరూపుడు నీకు నేను ఆహుతులు నొసుకుదును. సో నీకు కాలం గురించి అన్ని గురించి ధర్మస్వరూపుడివి నీవు, నీకు అన్నీ తెలుసు, అందుకని నేను కోరుతున్నాను అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట. ఇది ఓకే. దీనికి కొంచెం పొంతన కుదరలేదు, బట్ మిగతాదంతా సేమే, కానీ కిందంతా పైన ఒక్కటి మాత్రం నా తండ్రి యొక్క నిర్దేశానుసారము అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే మనకి కాలము అనేది ఇది మన అంటే భగవంతుడు ఏది ఇస్తాడో, అంటే మొత్తానికి ఆధిపతి ఎవరు? భగవంతుడు కదా. ఆ భగవంతుడి యొక్క ఆధిపత్యంలో ఉన్నదాన్ని మనం కావాలని లాక్కోవడం కరెక్టా? అలా కాకుండా మనకి ఈశోపనిషత్తులో ఉన్నట్టు ఈశావాస్యమిదం సర్వం, మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చి ఉన్నాడో దాంతో మనము జీవనం అనేది సాగించడమే ఉత్తమమైన పని అనేది మెయిన్ గా ప్రపాదుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. మనం భగవంతుడి యొక్క కరుణపైనే ఆధారపడి ఉంటాము. అలా అని మనం ఏంటంటే భగవంతుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పడి ముందుకెళ్ళడం అనేది సర్వశ్రేష్టము. దానికన్నా నాకు ఇది కావాలి అది కావాలి అని అత్యాశకు పోవడం అడగడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ రెండో దాంట్లో వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకి కర్దమముని ఈ వివాహం కోసం పత్నిని అడగకుండా చక్కగా నాకు ముక్తినివ్వు, లేకపోతే నిన్ను చూడాలి అనుకుంటున్నాను, నాకు నువ్వు చూపించు, ఇలా అడగచ్చు కదా. ఒక పక్క ఆల్రెడీ భగవంతుడు స్వయంగా కనిపించాడు. కనిపించిన ధ్రువ మహారాజు ఏం చెప్పాడు? ఏమన్నా కోరుకో అంటే, నేను గాజు పెంకల కోసం వజ్రం దొరికింది, నాకు ఏ కోరిక లేవు, నాకు రాజ్యం వద్దు కోరిక వద్దు అన్నాడు. ప్రహ్లాద్ మహారాజు ఏమన్నాడు? బాబోయ్ నాకు అసలు ఏ కోరిక వద్దు నాయనా, ఎందుకంటే మా తండ్రి ఎంతో సాధించాడు, ఒక్క నిమిషంలో నువ్వు మొత్తం హరించుకొని తీసుకుపోయావు, అలాంటి తుచ్చమైంది నాకెందుకు, నాకేం వద్దయ్యా, నాకేమన్నా ఉండాలి అంటే అసోసియేషన్ ఇవ్వు, భక్తుల సాంగత్యం ఇవ్వు అని అడుగుతాడు అనమాట. సో అలాగేంటంటే భగవంతుడిని అలా అడగకుండా ఎందుకు ఇతను వివాహం గురించి అడిగాడు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కానీ మాతాజీ హరే కృష్ణ, మరి ఆయన ప్రజాపతి కోసమే కదా, ఆయన ఆదేశం ప్రకారం చేయడానికి కదా మరి ఆయన తపస్సు చేసింది. అందుకే చెప్తున్నాడు కదా, అంటే ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు ఆయన అలా అడగలేదు అనేది. ఇది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అతను అందుకే ఏం చెప్పుకున్నాడు, అతను నేను కూడా ఏమని చెప్పుకున్నాడు ఇక్కడ, మిగతా వాళ్ళలాగే బద్ధజీవుల్లాగే నేను కూడా బంధితున్నై ఉన్నాను అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు సేమ్ వాళ్ళ తండ్రి కోరికే వీళ్ళు ఏం చేశారు? వెనక మాత సనక సనాతులు వాళ్ళని ఏమంటాం? చతీష్ కుమార్. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాకు వివాహం వద్దని వెళ్ళిపోలేదా? భగవంతుడిని చూసిన తర్వాత కూడా ఇంకా నీకు ఇదే కోరిక కలగాలనిపించిందని, అందుకే నేను అయినా సరే ఇది కోరుతున్నాను. ఎందుకు అంటే మా తండ్రుడికి బద్ధుడై ఉండి, అంటే నన్ను కూడా ప్రజోత్పత్తి చెయ్యాలి అనుకుంటున్నాడు కాబట్టి దానికోసం అనేది అనమాట మెయిన్. అందుకే ఇప్పుడు దాకా అతను ఎందుకు అలా తిట్టుకుంటున్నాడు అనుకుంటున్నామంటే, ఇది ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే భగవంతుడిని ముక్తి అడగకుండా ఇలా అడగకుండా ఉన్నాడు అంటే తనకి తాను నిందించుకుంటున్నాడు అనమాట. నేను భగవంతుని నిర్దేశానుసారము వేదాన్ని నిర్దేశారము వెళ్లకుండా నా ఇష్టం వచ్చినట్టు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, కొంతమందికి ఒకసారి ప్రపాదుల వారు ఝాన్సీలో ఉన్నప్పుడు ఇది మన ఏమంటారు మాతాజీ, హ్యాపీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ బుక్ ఉంది కదా, తెలుగులో ఏమంటారు దాని బుక్ మర్చిపోయిన పేరు, సుగమ ప్రయాణం ఇతర లోకాలకో ఏదో ఉంది, గ్రహాంతరయానం. ఓకే. సో ఆ బుక్ ఏంటంటే అది రాసిన తర్వాత ఆ బుక్ ని ఆ ఝాన్సీలో ఒక ప్రభుకి ఇస్తారనమాట. ఇచ్చేస్తే ఇది చదివితే నాకేమొస్తుంది అంటే, ఇది చదివితే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరగలుగుతావు అని చెప్తారంట. అయితే భగవంతుడిని చేరి చూసేసిన తర్వాత నేను మళ్ళీ ఝాన్సీ వస్తానా అని అడుగుతాడంట. నువ్వు ఇంకొకసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంక ఝాన్సీ రాలేవు అని చెప్తే, అయితే నాకు ఈ బుక్ అక్కర్లేదు నువ్వే ఉంచుకో అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతా అంట. అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటంటారు?
అంటే వాళ్ళు భౌతికంగానే భౌతిక ఉండాలని భోగాలు అంత అలా అనుకుంటున్నారు. ఊరిపోయి వాళ్ళకి ఉన్నాడు, ఇంకా ఆ వెళ్ళే వదిలిపెట్టే ఇష్టం అర్హత లేదు. రాలేదు. వాళ్ళకి ఏంటంటే ఆ వెళ్ళే ఆ ప్లేస్ ఎలా ఉంటది, దాని ఏమంటారు, దాని గొప్పతనం తెలియదు, వాళ్ళకి ఆ వెళ్ళే అర్హత రాలేదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే భగవంతుడిని అది అడగలేరు అనమాట. సో అది ఒకటి ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. దానికి భౌతిక బంధం నుండి విముక్తిని పొంద సమర్థులు కారని పలుకుటయే దానికి సమాధానము. భగవంతుడిని చూసినా కూడా అది అడగకుండా ఇది అడిగారు అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు ఇంకా భౌతిక బంధాల నుంచి బయటపడాలి అనుకోవటం లేదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ మనం ఏంటంటే భగవత్ నిర్దేశానుసారము ఏదైతే ఉంటుందో దాన్ని మనము పరిపాలించడం అనేది కరెక్ట్ అన్నమాట. సో అందులో మనం భగవంతుడిని ఎప్పుడు ఏదైతే భగవంతుడు చెప్పున్నాడో దాన్ని మనము తూచా తప్పకుండా మనం పాటించాలి. అది చెయ్యలేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి. మనం భగవంతుడు నిజంగా వచ్చినా మనం ఒక కథ చెప్పుకున్నాము, ఒక కర్రలో మోపు మోసుకెళ్ళి ఆమె ముసలామె భగవంతుడా భగవంతుడా ఎంతమందినో అడుగుతుంది, ఆ కర్రల మోపుని ఎత్తి మీద పెట్టమ్మా అనేసి. ఎవ్వరూ సాయం చేయరు. కృష్ణ భగవంతుడా నువ్వు వచ్చన్నా సాయం చేయటం, నిజంగానే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏం అడగాలి ఆమె, నాకు అసలు ఈ నుంచి విముక్తి కలిగించని అడగాలి. కానీ ఏమడిగింది, నాయనా వచ్చావా అంటే ఆ మనకి కర్ర ఆ మోపు నా చెప్పాలని నెత్తి మీద పెట్టవా అని అడిగింది. అవును. సో ఆ విధంగా అన్నమాట. ఎప్పుడైతే మనము భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమైనా మనం కనుక్కోలేము, మనం ఏం అడగాలో అర్థం కాదు. ఎప్పుడు అంటే మనం దానికి సమర్థంగా లేనప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనేది ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. సో మనము ఏదైతే మనకి వేదాల్లో శాస్త్రాల్లో గురువులు ఏవైతే చెప్తూ ఉంటారో వాటిని మనం గనక తూచా తప్పకుండా ఫాలో అయిపోతే మనకి ఈ విముక్తి పొందే అవకాశం, ఈ భౌతిక మీద వీటి నుంచి బంధముల నుంచి ముక్తిని కొలిగే అవకాశం అనేది మనకు వస్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఎంతసేపు ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని అనుకుంటున్నాము. అందువల్లనే మనం ఇంకా ఇంకా బందీ పడుతూ ఉన్నాము. కానీ పరమోత్తమైన మార్గం ఏంటి అంటే ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీత, ఏదైతే భగవంతుడు చెప్పున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవడమే అనేది ఇక్కడ మెయిన్ గా మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే కర్దముని ఇక్కడ శుక్ల అనేసి భగవాన్ ఇచ్చట శుక్ల అంటే ధర్మానికి నేత అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో అప్పుడు ఆయన చెప్పిన ధర్మాలు అనేది మనము సాక్షాత్గా ఇప్పుడు ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పుకున్నాం కదా, అది. అంతేకాని ఇంకా మనం ఎవరం పడితే వాళ్ళు మనం ఏది పడితే అది రాసి ఇది ధర్మం అనడం కరెక్ట్ కాదు. ఏదైతే భగవంతుడు చెప్పాడో అదే ధర్మం, అంతే. దాన్ని మనము ఫాలో అవడమే. మనకు భగవద్గీతలో గాని భాగవతంలో గాని మనకి ధర్మం అంటే ఏంటి, తవై పుంసాం పరో ధర్మో యతో భక్తుర్ అధోక్షజే. మనకి ఇందులో ఏం చెప్పారు భగవద్గీతలో, లాస్ట్ శ్లోక, సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుని శరణాగతి తీసుకున్నామంటే అదే ఉత్తమమైన ధర్మం అన్నమాట. సో భగవంతుడి యొక్క సేవ చేయడమే సవై పుంసాం పరో ధర్మం. అత్యధికమైన ధర్మం ఏంటి మనకి అంటే భగవంతుడి యొక్క శరణ జొచ్చడం, ఆయనకి దాసుల్లాగా సేవ చేయడం. ఇదే అన్నమాట మెయిన్ మనం చేయాల్సిన పని అనేసి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు భగవంతుడు ఎదురుగా వస్తే మనం ఏం కోరాలి అనేది మనకి తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే మనం కోరుతూ ఉంటాము అని ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అర్థమైందా? కర్దమ ముని ఏంటంటే వాళ్ళ తండ్రి యొక్క కోరికలకు బందీ అయి ఉన్నాడు. ఇంకొకటి చూడండి మాతాజీ, ఇప్పుడు మనం ఎవరైనా ఒక తాడుతో ఎవరైనా కట్టి పడేశారనుకో, ఐ థింక్ ఇంతవరకే చెప్పగలను అనుకుంటే, వాళ్ళు ఒక తాడుతో కట్టి పడేశారనుకోండి, కట్టి పడేస్తే మనం మొత్తం విహారం చేయగలమా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలమా? ఆ తాడు మట్టుకే వెళ్ళగలుగుతాం. ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళవు. కానీ ఆధ్యాత్మికంగా మనల్ని ఈ భౌతిక బంధాలకు కట్టుబడి లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా వెళ్ళగలుగుతాం. అదే మాతాజీ, ఇప్పుడు మనకి మనకి అంటే భౌతిక ప్రపంచంలో చూస్తే ఒక కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి పడితే అక్కడ తిరగలేము, తాడుతో కట్టేసి ఉంటే. అదే ఈ భౌతిక బంధాల నుంచి విముక్తి పొందాము అనుకోండి, మనం ఎక్కడ పడితే అక్కడికి ఫ్రీగా తిరగచ్చు. అదేంటి స్వర్గలోకం అవ్వచ్చు, లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మనం తిరగలుగుతాము. అది అంటే ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎంత తేడా ఉంటుంది, దానికి ఉల్టా అన్నమాట. అది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఎగ్జాంపుల్ నారద ముని తీసుకోవచ్చు కదా మాతాజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్. ఎస్ మాతాజీ, నాకు ఇక్కడ కన్ఫ్యూజన్. ఇంతకీ కర్దమ ముని చేసింది ఆయన తప్పు కాదు కదా, ఆయన తండ్రి కోసమే కదా ఆ ఒక ఇది ఫాలో అయితా ఉండేది. అవును మాతాజీ, ఇక్కడ ఆయన పరంగా తప్పు కాదు. అందుకే ఆయన ఎందుకు అంటే చూడండి, ఒక
ఒక మంచి పత్ని రాలేదనుకో, అలా నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఆ పత్నితోటి చక్కగా మంచి గృహస్థ జీవనం నుంచి కూడా భగవంతుడి జారచ్చు అని చూపించడానికి నిదర్శనము మనకి చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, మెయిన్ వీటన్నిటికన్నా భగవంతుడు ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సింది భగవంతుడు ఇస్తాడు అనేది మెయిన్ ప్రపాదుల వారు చెప్తుంది అనమాట. ఓకే మాతాజీ, అదే కొంచెం కన్ఫ్యూజన్ యా, ఓకే. ఇది ఏంటంటే ఒక లీల లాగా తీసుకోవచ్చు మన. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆపారు అనుకోండి, మనకి సృష్టి అనేది జరగదు కదా. కానీ అదే దీనికి కూడా ఇలాంటి కోరిక కూడా భగవంతుడి దగ్గరికే వెళ్ళడం బెస్ట్. ఆ దేవి ఈ దేవత దానికన్నా అనేది మెయిన్ మనకి ప్రపాదుల వారు ఒక రకంగా అది చెప్పారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే అసలు కోరికల కోసం వెళ్ళకండి, భగవంతుడు ఏం చెప్పాడు దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా ఓకే. బెస్ట్ ప్రాసెస్ మనకి. యా, థ్యాంక్ ఓకే, యూ మాతాజీ. యా, ఎస్ మాతాజీ, ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఇక్కడ స్టాప్ చేస్తాను ఇవాళకి. నెక్స్ట్ యాక్చువల్లీ 17 దాకా అనుకున్నాను. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, రికార్డింగ్ మాతాజీ ఆపండి. ఒక్కసారి చెప్పండి, ఎవరు డౌట్ ఏదో ఉన్నట్టుంది. మాతాజీ డౌట్ కాదు మాతాజీ, అంటే డౌట్ ఏనో ఏదో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ భార్య అనేది నిజమే, ఇదంతా ఇక్కడ వరకు ఉన్నదంతా కరెక్టే. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారిని ఉదాహరణ తీసుకుంటే అతనిలో భక్తి, నమ్మకం, శ్రద్ధ గురువు పట్ల ఉంది కాబట్టి ఆ సంసారం ఎలాంటిదైనా, భార్య ఎలాంటిదైనా భగవంతునికి అందరికీ పరిచయం చేయగలిగాడు. ఆయన ఆ నమ్మకం, శ్రద్ధ ఉంది కాబట్టే కదా మాతాజీ. ఎవరేం చెప్పినా ఇవన్నీ ఇక్కడవే కదా మాతాజీ, భౌతికమైన విషయాలు. కానీ దృఢ సంకల్పం ప్రభుపాదులో ఉంది కాబట్టి తను ఇంతమందికి భక్తి ప్రచారం చేయగలుగుతున్నారు. అవునా కదా మాతాజీ? నాకు అది హరే కృష్ణ. అది కరెక్టే మాతాజీ. బట్ ఎంతమంది అలాగా ఇప్పుడు ఎక్కడో చూసుకుంటే ప్రపాదుల వారు ఒక్కరు తగిలారు మనకి. అది కూడా ఏంటి, ఎన్ని కష్టాలు పడ్డారు ప్రపాదుల వారు. ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఆ శక్తి ఇచ్చాడు ఉంది భగవంతుడు. మాతాజీ. అది ప్రభుపాదుల వారికి చిన్నప్పటి నుంచి పూజలు చేసి ఇది ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి అది ఎంతమందికి మనలో ఉంటుంది అది. అది మనకు తెలియదు మాతాజీ, భగవంతుడికే తెలియదు ఎంతమందికి ఉందో ఎంతమందికి లేదో ఎందుకంటే మన తెలియదు. పళ్ళ ముందే చూస్తున్నాం కదా మాతాజీ. ఊరికూరికే విడాకులు ఎందుకు అయిపోతున్నాయి? ప్రపాదుల వారు వదలకూడదు వదలకూడదు అనే కదా, పిల్లలు ఉన్నారు అనేసి ఇంకా 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 ట్రై చేశారు కదా ఆయన. Yes, మాతాజీ. యా, అందుకే అందుకని పై ఏంటంటే నుంచి అన్ని చెప్తున్నా కూడా, అన్ని చెప్పినప్పటికి కూడా మనం ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని నేను అవును అంటున్నా మాతాజీ, మాతాజీ. చెయ్యొచ్చు, తప్పేం లేదు. అందుకే కదా అక్కడేమి ప్రపాదుల వారు ప్రే చేసి ఆ భగవంతుడిని నాకు ఇలాంటి వైఫ్ ఇయ్యని అడగలేదు, అదే నాకు అలాంటి వైఫే వచ్చింది. మేబీ దాని వల్ల విరక్తి వల్లనే ఇంకా ఎక్కువ చేయగలిగారేమో అది వాళ్ళ ప్రపాదుల నాన్న వారు. కూడా చెప్పారు కదా, ఈమెతో ఉండడం వల్ల నీకు భక్తి పెరుగుతుంది అని చెప్పారు కదా. హరే అవును, కృష్ణ. అదే కదా. సో అది ఏంటంటే మనకి ఎందుకు ఎట్లా ఏం చేస్తాడు అనేది భగవంతుడు మనకి తెలియదు. బట్ అదేంటంటే మనం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎస్ మాతాజీ, హరే అదిగాక కృష్ణ. ఏంటంటే పురుషులందు పురుషులు వేరయ్యా, అందరూ ప్రభుపాదులు కారు, అవును, అందరూ ఈ కరదాములు కారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి భగవంతుడి సృష్టిలో ఇన్ జనరల్ గా మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ చూపిస్తారు. ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, ఎక్సెప్షన్స్. అవును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. నిన్న మాతాజీ నిన్న ఒక చిన్న అంటే వీడియో చూశాను మాతాజీ. అందులో ఆ ప్రభుజీ ఏం చెప్తున్నారంటే వినాయకుడిని ఇష్టపడే వినాయకుడిని పూజించే డివోటీస్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయన మహాభారతం రాశాడు కాబట్టి భగవద్గీత ఒక్కసారైనా చదవాలి. భగవద్గీత చదవకుండా మెటీరియల్ కోరికల కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆ ఆయన ఏదో ఏదో ఉంది మాతాజీ. అంటే అంటే మన పైన కోపంగా అంటే చేస్తారు. అయితే ఆయన ఆయన ఎట్లా ఉంటారంటే ఆ రకంగా చేయకపోతే భగవద్గీత చదవడం, మహాభారతం లాంటివి చదవకపోతే ఆ ఏమంటారు, రావణునితో ఎలా అయితే చేశారో అలా చేస్తాడు అని ఉంది మాతాజీ. అంటే వినాయకుడు రావణుడికి ఏం చేస్తాడు మాతాజీ? నాకు తెలియదు. నాకు తెలియదు మాతాజీ. వినాయకుడు వినాయకుడు రావణాసుడు ఏం చేశాడు, శివలింగాన్ని ఆత్మలింగాన్ని తీసుకుపోతుంటాడనమాట. ఆత్మలింగాన్ని తీసుకుపోతుంటే అతను వినాయకుడు ఒక బ్రాహ్మణ బాలులాగా వస్తాడు. మరి భగవంతుడు శివుడిది ఆత్మలింగాన్ని కోసం ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతాను నేను, ఇంకా కలం అని అక్కడే చెప్తాడు. ఉండిపోతే చేయలేవు అంటే అప్పుడు ఈ బ్రాహ్మణ బాలుడికి ఇచ్చి అతను పెడితే ఇతను ఏమంటాడంటే, నేను పట్టుకుంటాగా, నేను 3 సార్లు పిలుస్తా, ఆ లోపల రాకపోతే నేను కింద పెట్టేస్తా అంటాడు.
అంటే పాప గత్యంతరం లేక మరి నీళ్ళ మీద పెట్టలేక ఆయన సరే అంటాడు. కొంచెం దూరం పోగానే ఒకసారి పిలుస్తాడు. ఆయనని సముద్రం ఒడ్డున అనమాట, అది గోకర్ణం ప్లేస్. ఇప్పుడు అక్కడ భూమిలో లోపలికి ఉంటుంది అన్నమాట శివలింగాన్ని. మనం ఇటు తవ్వుతుంటే కింద లింగం కూడా కనపడదు, జస్ట్ పైన అదే కనిపిస్తుంది. అట్లా 3 సార్లు అయ్యేటప్పటికి నేను పిలుస్తాను రాలేదని కింద పెట్టేసేస్తాడు అనమాట. రావణాసుడు తన భక్తితోటి తన తపస్సు సాధించిన అనుకున్న అహంకారం కాస్త వినాయకుడు దాన్ని ఆ రకంగా మట్టుమాయం చేస్తాడు. అది అవునా? యా సరే. అంటే ట్రిక్స్ ప్లే చేసి దాన్ని తీసేయగలడు అని, అది మెయిన్ మీకు సరే అదే ఇలా మాతాజీ. అంతా ఆడవాళ్ళు భార్య ఎలా ఉండాలనుకున్నారు కదా. ఒక్కసారి మనకు మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తారు 6 లక్షణాలు చెప్తారు భార్యలో. ఎవరైనా చెప్తారా ఒక్కసారి? ఎస్ భర్త చెప్పినట్టు సంస్కారం అనేది ఉండాలి మాతాజీ కదా. కాదు. కార్యేషు మంత్రి Yes, సహనం. అదే శైనేషు రంభ. చెప్పండి. భార్యేషు చెప్పండి. దాసి కరణేషు మంత్రి భోజ్యేషు ఒక్కళ్ళు మాత చెప్పండి. ఓకే, శైనేషు మాతాజీ రంభ చెప్తారంటే క్షమయా మొత్తం భర్తృ. ఉండండి ఒకసారి క్లియర్ గా. మాతాజీ మీరు చెప్పండి. చెప్పండి. నేను కాదు, వాళ్ళే ఒక్కళ్ళు చెప్పండి. అందరు ముక్త కంఠంతో చెప్తే ఎవరికి అర్థం కాదు. అవును. ఒక్కళ్ళు చెప్పండి. ఎస్, ఏమైంది వాళ్ళందరూ మౌనంగా? కృష్ణ గోవింద. ఎస్, నాగరాణి మాత చెప్పండి. నిత్య రూపిణి మాతాజీ. ఆ, ఆమెకు అర్థమైపోయింది బాధ గాని చెప్పండి. నిత్యరూపిణి మాతాజీ. అది చూడు. ఎవ్వరూ మాట్లాడలేదు పండి. ఓకే. మాతాజీ మనం అంటే అనుకున్నవి కరెక్టే, బట్ అంటే లైన్ లో హరే రాదేమో. కృష్ణ మాతాజీ మాతాజీ, మీరు నేను ట్రై చెప్పండి. చేస్తాను. ఆ, ఏమైనా ఆ, మిస్టేక్ చేయి. అయితే చెప్పండి. ఆ, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శైనేషు రంభ క్షమయా ధరిత్రి. ఇంకొకటి ఉంది. ఇంకోటి రాలేదే. లక్ష్మి రూపేషు రూపేషు లక్ష్మి. రూపేషు లక్ష్మి. రూపేషు ఇవన్నీ లక్ష్మి. షడ్గుణయుత. అందుకే ఆమె ఇన్ని రకాలుగా షడ్గుణాలతో కలిసింది భార్య. యా. రూపేష లక్ష్మి అంటే ఆడ అందంగా ఉండాలని కాదు, భర్త ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దయ్యంలాగా నైటీ వేసుకొని కూర్చోకుండా కొంచెం తల దువ్వుకొని అట్లా ఉండాలి అని. రూపేష్ లక్ష్మి అంటే ఉన్నంతలో నీట్ గా పొందిగ్గా ఉండాలని. వాళ్ళు చూసి ఎందుకు వచ్చిన దేవుడా ఈ టికెట్ ఆఫీస్ పదలో అనుకునేటట్టు కాకుండా. ఇప్పుడు అందరు అది నైటీలే కదా మాతాజీ, అలాగే పగలు మాతాజీ. రూపేశలక్ష్మి అన్నారు ఇన్ని నగలు అయినా వెళ్ళను, నేను పట్టు చీర కట్టుకుని అలంకరించుకుంటాను అంటే వాడు ఇబ్బంది పడిపోతాడు. నేను చెప్తున్నా, నేను ఉన్నదాంతో మాతాజీ రికార్డింగ్ ఆపుతారా మీరు? నేను రికార్డింగ్ నవ్వలేకపోతున్నాను. ఆపలేదు మాతాజీ మీరు. ఆఫర్ రావట్లేదు ఈ రోజు ఎందుకో. ఏ దామోదరి నువ్వు ఉన్నావా? దామోదరి చేయదు, రావట్లేదు కదా. ఐ డోంట్ నో, మరి ఇది రికార్డింగ్ ఒత్తితే కూడా ఆగట్లేదు. పోన్లే. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే లస్రాన్ మాతాజీ, మాతాజీ రెండు చెప్పండి నవ్వుల అమ్మా. మాటలు అడగనా? పువ్వులు కూడా వినొస్తాయి మాతాజీ. అడగండి. మాతాజీ సరోజ ఈ మాతాజీ నవ్వుల ఏదో పువ్వులు కూడా ఉంటాయి, ఉండండి రండి మాతాజీ. సరే మాతాజీ. మాతాజీ మీరు అంటే ప్రభుపాద చెప్పారు కదా, పెద్దవాళ్ళని మనం తీసుకెళ్తాము. ఇప్పుడు మన ఫ్యామిలీస్ లో అలాగే జరుగుతుంది. సో అప్పుడు జనరేషన్ లో వి కెన్ మేక్ అవుట్ మాతాజీ పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఈవెన్ దగ్గర సంబంధాలు కూడా ఆ వాళ్ళకి తెలియట్లేదు మాతాజీ. అంటే ముందు అంతా తెలిసి చేసుకున్నా మనం అది పసిగట్టలేకపోతున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాలే కావచ్చు, లేకపోతే కొన్ని నెలలే కావచ్చు, ఆ ఆ ట్రూ కలర్స్ అనేవి వాళ్ళు చూపిస్తున్నారు, కానీ అది ఎవరికీ తెలియట్లేదు. ఆ, ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఎలా మాతాజీ? అంటే ప్రభుపాద చెప్పింది కరెక్టే, పెద్దవాళ్ళు అప్పుడు గ్రహించగలిచేవారు, కానీ ప్రజెంట్ జనరేషన్ లో మనం కూడా అసలు ఇది చేసుకోలేకపోతున్నాం మాతాజీ. అందుకే మాతాజీ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఈ గురుకుల్లో శిక్షణ ఇప్పించడం అనేది ఇవి కామన్. ఓకే, అది చెయ్యలేకపోయినప్పుడు అట్లీస్ట్ ఏంటంటే ఎక్కువగా వీళ్ళు దీని మీద మైథున క్రియ మీద, ఇంద్రియ భోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ప్రపాదులు వారు చాలా రీజన్స్ చెప్తూ ఉన్నారు మాతాజీ. అదొకటి, అది తీసేసి మనకి స్వభావ రీత్యా ఎక్కువగా చూడండి
వాళ్ళు ఫిజికల్ గా అందంగా ఉన్నారా లేదా, హైట్ సరిపోయిందా లేదా, ఇవి ఎక్కువ అవే చూసుకుంటున్నారు చూస్తున్నారు. కదా. అవును మేడం. ఇవి కాకుండా ఎప్పుడైతే వాళ్ళు అంతర్గతంగా చూసుకుంటారో వాళ్ళ స్వభావ రీత్యా, ఓకే తిను ఎక్కువ మాట్లాడదు, ఓకే తను కొంచెం మాట్లాడినా పర్లేదు, ఇద్దరికి బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట కొంచెం చూసుకొని ఆ విధంగా చేసుకున్నాను. అందుకే ప్రభుపాద్ అన్నారు ఆస్ట్రాలజీ ఒకటి పెట్టుకోండి, ఇది ఒకటి స్వభావ రీత్యా కలుస్తున్నాయో లేదో చూసుకోండి అని, అందుకే నొక్కి మరీ చెప్తున్నారు అనమాట ప్రభుపాదులు వారు. మాతాజీ యాక్చువల్లీ పెద్దవాళ్ళని తీసుకెళ్ళిన అసలు వాళ్ళ పేరెంట్స్ కే అవును. వాళ్ళు చేయటం చెప్పాను లేదు. కదా మాతాజీ, ఇప్పుడు మన ఇంటికి అదే ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఎలా యాక్ట్ చేస్తాము, ఎంత బుద్ధిమంతులాగా. నిజంగా మన నిజం బుద్ధి బయట పెడతామా ఎవరైనా వచ్చినప్పుడు కొత్త యాక్చువల్లీ వాళ్ళు? మాకు తెలిసిన వాళ్ళే మాతాజీ, దే ఆర్ క్లోజ్ రిలేటివ్స్ అసలు యాక్చువల్ గా. ఉమ్. అంటే మేనకోడలు అనుకుంటా, ఆడపడుచు కూతుర్నే చేసుకున్నారు. కానీ మరి చిన్నప్పటి నుంచి తెలుసు కదా మాతాజీ, ఒక్కసారిగా ఎవ్రీథింగ్ టాప్సీ టర్వీ అనమాట. ఇంకోటి వాళ్ళు అలా ఏమవుతుంది అంటే ఉండిపోయారు. మాతాజీ, ఈ రోజుల్లో చేతిలోకి పవర్స్ వచ్చినప్పుడు కూడా Powers ఒక్కొక్కసారి బిహేవ్ misuse మారిపోతుంది వాళ్ళది. కరెక్టే ఎస్. కరెక్టే. ఎందుకంటే అప్పటి వరకు